అందరికీ నమస్కారము. మన పిల్లలు ఈ మధ్య కాలంలో బయట దేశాలే చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలంటే అక్కడే సెటిల్ అయిపోతున్నారు. సో, దీనివల్ల మనకి సొసైటీలో ఇంపాక్ట్ ఏమవుతుంది? దీని గురించి మాట్లాడదలుచుకున్నాను. చాలా సీరియస్ ఇష్యూ అండి. సోషల్ ప్రాబ్లమ్ ఇది. సో, దీని గురించి మీకు కొంచెం అవగాహన కల్పించడానికి ఈ టాపిక్ తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు నేను డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నేను టోటలీ అగైనిస్ట్ కాదు బయట దేశానికి వెళ్ళడానికి. వెళ్ళండి, చక్కగా వెళ్ళండి, చదువుకోండి, సంపాదించండి, మళ్ళా వెనక్కొచ్చేయండి. అక్కడే సెటిల్ అయిపోకండి. అక్కడే సెటిల్ అయిపోతారు. మీ మట్టుకు మీరు బానే ఉంటారు. ఎందుకంటే యూత్ గదా! మనకి ఎనర్జీ బావుంది. సో, కాబట్టి అక్కడ బానే సెటిల్ అయిపోతారు. ఇక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, ఈ టాపిక్ ఒక్కసారి ఫోకస్ చేయండి. ఇక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ మీరెలా ఉన్నారు ఫస్ట్ ఫోకస్ చేద్దాం. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత పేరెంట్స్ మాట్లాడదాం. ఇప్పుడు పిల్లల సంగతి జూసుకుందాం. ఇక్కడ కష్టపడతారు. ఇక జీఆర్ఈ, టోఫెల్ అని కష్టపడి ఇక పాస్‌పోర్ట్ వచ్చి, వీసా వచ్చి ఇంక మీరు బయట దేశాలకు వెళ్ళిపోయారు. చదువుకుంటున్నారు బానే ఉంది. ఉద్యోగం సంపాదించారు బానే ఉంది. అక్కడ కాస్ట్ ఎట్లా ఉంది? మీరు సంపాదించింది అక్కడికక్కడ మీరెంత సంపాదిస్తున్నారు? మీరెంత సేవ్ చేసుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. అక్కడ ఫ్రీగా ఊపిరి పీల్చుకుంటూ చక్కగా ఇక్కడ బతికినంత ఫ్రీగా ఉన్నారక్కడ? మీకు సపోర్ట్ ఉందా? మోరల్ సపోర్ట్ ఉందా? కొంచెం నేనున్నాను అనే తోడెవరైనా ఉన్నారా? పేరెంట్స్ ఇచ్చినంత సపోర్ట్ మీకక్కడుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడైనా మీ ఇంటెన్షన్ ఎట్లుండంటే నేనెళ్తాను, చదువుకుంటాను, తర్వాత సంపాదిస్తాను, ఎనక్కొచ్చేస్తాను. ఎనక్కొచ్చేసి నేను సంపాదించిన డబ్బుతో మా అమ్మ, నాన్నతో హ్యాపీగా, సంతోషంగా ఇక్కడే సెటిల్ అయ్యి ఉంటాను. ఈ ఇంటెన్షన్ ఉండాలి మీది. ఇక్కడికొచ్చే ఉద్దేశ్యం లేకుండా అక్కడే సెటిల్ అయిపోయారండి. ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి చూద్దాము. ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు నోటితోని ఏమి చెప్పరు. నాన్న నువ్వు మా దగ్గరుంటే బావుంటది. నిన్ను చూడాలనుంది. ఈ ఏజ్‌లో నువ్వు మా దగ్గరుంటే మాకు కొండంత అండగా ఉంటుందని చెప్పాలనిపిస్తుంది గానీ చెప్పరు వాళ్ళు. చెప్పరు. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు. నువ్వు సంతోషంగా ఉన్నావు. నీ సంతోషం వాళ్ళకి కావాలి. అందుకని వాళ్ళు చెప్పరు. కానీ మీరు అర్థం చేసుకోవాలి ఒకటి. ఏజ్ ఫ్యాక్టర్‌లో ఎట్లా ఉంటదంటే ఫినాన్షియల్‌గా గానివ్వండి, మోరల్ సపోర్ట్ గాని, ఫిజికల్ సపోర్ట్ గాని మీ అవసరం పక్కా ఉండాలి. కొన్నిసార్లు ఫినాన్షియల్‌గా అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే మీరు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ సంపాదించుకున్నది వాళ్ళకుంది. కాబట్టి ఫినాన్స్ ఈస్ కొన్నిసార్లు నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. కానీ మోరల్ సపోర్ట్ ఫిజికల్‌గా మీరు దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటూ బతకడంలో ఉన్న ఆనందము అది చెప్పలేనిది, వర్ణించలేనిది. వాళ్ళకి తెలుస్తుంది. మీరు దగ్గరుంటే మీకు గూడా తెలుస్తుంది. సో, కాబట్టి ఈ ఏజ్ ఫ్యాక్టర్‌లో ఎలా ఉంటుందంటే ఏజ్ పెరిగిన కొద్దీ ఇప్పుడు మీరు పేరెంట్స్ అందరూ ఇప్పుడు మీరు అబ్రాడ్‌లో ఉన్నా, చదువుకుంటున్నా, ఉద్యోగాలు చేస్తున్నా మీ పేరెంట్స్ ఏజ్ చూడండి ఒకసారి. 50+, 60+, 70+లోనే ఉంటారు అందరూ. అంతకంటే తక్కువ ఏజ్‌లో అయితే లేరు. అంతే గదా! ఈ సిట్యుయేషన్‌లో ఎట్లా ఉంటదంటే ఎప్పుడేమవుతదో తెలీదు. వాళ్ళు చెప్పరు. వాళ్ళు అలాగే బతుకుతూ ఉంటారు. మీకింకా బాగున్నావా అని రోజులు ఫోన్‌లు చేసుకుంటుంటారు. ఆ ఫోన్‌లతోనే సంతోషపడిపోతారు. ఆ చిన్న గుండె కొట్టుకుంటా ఉంటది మీ మీద. చూడాలని ఉంటది. వాళ్ళు మీతో స్పెండ్ చేయాలని ఉంటది. కానీ మనకు టైం ఉండదు గదా! బయట సంతోషపడిపోతున్నాం, ఎగురుతున్నాం, గెంతుతున్నాము. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎప్పుడైనా పొరపాటున ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి. ఒక ఏదన్నా యాక్సిడెంట్ గాని అనుకోకుండా సిట్యుయేషన్ మన చేతుల్లో లేవేమి. అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయింది. ఇంకేదైనా పెద్ద ఆపరేషన్ అయింది. ప్రాణాలు అటు ఇటు ఊగులాడుతున్నాయి. చూడాలనుంది, పిలవాలనుంది, కలవాలనుంది. మన దగ్గర టైం లేదు. మనకి లీవ్స్ దొరకట్లేదు. మన ఫ్లైట్‌లు అవైలబుల్‌గా లేవు. ఏదో ఒక సిట్యుయేషన్ నుండి మీరు రాలేకపోతున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? జస్ట్ ఇమాజిన్ ద సిట్యుయేషన్. ఇంకా వర్స్ట్ సిట్యుయేషన్ చెప్పనా నేను చూసిన సిట్యుయేషన్స్? అమ్మా, నాన్నలు చనిపోతే కూడా వాళ్ళొచ్చే స్టేజ్‌లో లేరు. అంటే చివరి చూపు కూడా దిక్కులేని పరిస్థితుల్లో అమ్మా, నాన్నలు అలా బతుకుతున్నారు. మీ బతుకెందుకు? మీరెందుకు బతుకుతున్నారు అలాంటప్పుడు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్? మీరసలు వాడు మీకు జన్మనివ్వడానికి వాళ్ళ కారణం ఏంటి? ఈ ఏజ్‌లో ఎట్లా ఉంటది తెలుసా మీకు? వాళ్ళు ఇన్‌ఫాక్ట్ మీకు వీలైనంత మట్టుకు వాళ్ళు సేవ చేద్దామనే చూస్తారు తప్పితే వాళ్ళేం తీసుకునే స్టేజ్‌లో ఉండరు. అన్‌లెస్ ఇఫ్ ఎనీ వర్స్ట్ సిట్యుయేషన్ అయితే తప్ప. వాళ్ళు మీకు మోరల్ సపోర్ట్ ఇస్తారు. వాళ్ళకి మీకు ఏది కావాలో అన్నీ వాళ్ళే ఇస్తారు. కాబట్టి మీరు వాళ్ళ దగ్గర ఉండండి. మీరు వాళ్ళ దగ్గర ఉంటే కొండంత అండగా అనిపిస్తుంది వాళ్ళకి ఈ ఏజ్‌లో. ఏం లేదు మీరు చేయాల్సింది ఏం లేదు. అమ్మ డోంట్ వర్రీ, నాన్న డోంట్ వర్రీ నేనున్నా.
నేను చూసుకుంటా ఏమైంది? మందులేసుకున్నావా? తిన్నావా సరిగ్గా? నువ్వు ప్రశాంతంగా ఉండు నేనున్నా గదా! అని ఒక 4, 5 మాటలు మాట్లాడండి సరిపోతుంది. ఇంకేం అక్కర్లేదు. మీ బతుకు మీరు బతకండి. మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బతికేస్తారు వాళ్ళు. చెప్పరు ఏమి. కానీ చాలా విషయాలు వాళ్ళ మనసులో మెదులుతున్నాయి. వాళ్ళు పడుతున్న తంటాలు చాలా మందిని చూసి నేనిలా మాట్లాడుతున్నాను. కాబట్టి తల్లిదండ్రులను అన్యాయం చేసి ఎక్కడో ఎళ్లి ఎక్కడో సంతోషంగా, సుఖంగా బతుకుతున్నాననుకుంటే అది బతుకు కాదు. అండ్ దేర్ ఈస్ నో రీప్లేస్‌మెంట్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్. మీకు అసలు రీప్లేస్‌మెంట్ లేదు. మీరే మీరు ఒరిజినల్ మీ లవ్ కానీ, మీ ప్రెజెన్స్ కానీ, సో మీతో గడిపిన క్షణాలకి దానికి రీప్లేస్‌మెంట్ లేదు. దానికి ప్రత్యామ్నాయం లేదు. గుర్తుపెట్టుకోండి ఇది. కాబట్టి వెళ్ళండి, చదువుకోండి, బయటకొచ్చి మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నాకు తెలిసిన అబ్బాయున్నాడు. అబ్బాయి అమెరికాకెళ్ళాడు, బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు, బాగా సంపాదిచ్చాడు. కొంతకాలం ఉన్నాడు. ఒక 5, 6 సంవత్సరాల తర్వాత వెనక్కొచ్చేసాడు. ఏంటి వెనక్కొచ్చేసావు అంటే, నేనిక్కడే ఉంటాను పర్మనెంట్‌గా. మా అమ్మ, నాన్నకి నేనొక్కడినే కొడుకుని. అక్క చెల్లెలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళెళ్ళిపోయారు అమ్మా, నాన్నల దగ్గర. నేనిప్పుడు ఉండాలి. నా అవసరం వాళ్ళకుంది. ఐ హావ్ టు రీపే బ్యాక్ టు మై పేరెంట్స్ అనేసొచ్చేసాడు. ఎంత సంతోషం అనిపించిందంటే ఆ అబ్బాయిని చూస్తే. ఇంక అంతెందుకు మా వాడి గురించి చెప్తాను. మా వాడిని ఇంటర్వ్యూలో వాడు గోవాలో బిట్స్ పిల్ అనేది చదువుకున్నాడు. ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ అడిగారు. నేను అమెరికాకి పంపిస్తాము. ఆర్ యూ రెడీ అనేసి. వాడన్నాడు ఎళ్తాను. కానీ అమ్మా, నాన్నతో వెళ్తాను. వాళ్ళనొదిలేసి నేనక్కడికెళ్ళిపోయి నేను ఉండను. నేను వాళ్ళతో వెళ్తే వెళ్తాను. లేదా వెళ్ళను అని క్లియర్‌గా చెప్పాడు. ఉద్యోగం ఇస్తే ఇయ్యి లేకపోతే లేదు. వాళ్ళప్పుడు ఫీలయ్యారు. అరే! పేరెంట్స్‌కి ఇంత లాయల్టీగా, ఇంత నమ్మకంగా ఉన్నాడు. మన కంపెనీకి ఉండడా? అది క్యారెక్టర్ అక్కడ బయట పడుతుందండి. మనము చాలా సార్లు ఏదో మాట్లాడుతుంటాం గానీ, దాని అనాలిసిస్ వాళ్ళకి అక్కడ తెలిసిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు పేరెంట్స్‌ని వదలకండి. ముసలితనంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు చిన్న పిల్లలు, మీరు పెద్దవాళ్ళు. వాళ్ళని చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. వదలకండి పేరెంట్స్‌ని. ఇదే నేను కోరుకునేది. సో, 10 మందికి ఉపయోగపడాలి. ఈ సమాజంలో జరుగుతున్న ఈ కథ కొంచెం ఆపాలి. ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి. పెద్దవాళ్ళని కొంచెం రక్షించాలి. చనిపోతే కూడా రాని సిట్యుయేషన్‌లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు. బయట దేశాలల్లో. వద్దండి ఇలాంటి సిట్యుయేషన్స్ కొంచెం కాపాడుకుందాం. తప్పకుండా 10 మందికి షేర్ చేసి ఈ స్టోరీని కొంచెం ఆపుదామండి. పెద్దవాళ్ళని మనం రక్షించుకుందాము. ఏమంటారు? ఓకే. సో, మరొక మంచి వీడియోతో మీ అందరి ముంటాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గుడ్ లక్.